నాన్ స్టాప్ మన బెంజుగాడిని 350 కిలోమీటర్ల తోలి కృష్ణగిరికి అయితే చేర్చాను. అర్ధరాత్రి జువారిలో మన బెంజుగాడు లోడ్ అయిపోయే పాటు నైట్ 8 గంటలు అయితే అయింది. బెంజుగాడు లోడ్ అయిన వెంటనే మన పార్టీ ఆయన వచ్చేసి అర్జెంట్ లోడ్ త్వరగా వచ్చేసి మార్నింగ్ కల్లా వచ్చి అన్లోడ్ అయితే చేసేస్తానన్నాడు. ఇంకా నైట్ అంతా మన బెంజుగాడిని పిచ్చ కొట్టుడైతే కొట్టాను. ఎక్కడే గానీ బండి అయితే ఆపలేదు. దారిలో ఫుల్ నిద్ర వస్తుంటే ఒక 2 అవర్స్ అయితే సైడ్ పెట్టి అయితే పడుకున్నాను. ఇంకా పొద్దున్నే కృష్ణగిరికి అయితే రీచ్ అయిపోయినాము. కృష్ణగిరిలో ఇది వచ్చేసి ఒక చిన్న మినీ ఘాట్ సెక్షన్ అయితే ఉంటది. ఏమాట కామాట మన బెంజుగాడు ఇటువంటి ఘాట్ సెక్షన్ లో జుజుబి అసలు సెకండ్ న్యూట్రల్ లోనే మన బెంజుగాడు అవలీలగా ఎటువంటి ఘాట్ సెక్షన్ అయితే ఈజీగా అయితే ఎక్కేస్తాడు. ఘాట్ సెక్షన్ లో బెంజు పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే బ్రేకింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటది. ఆర్టీఓ బార్డర్ లో మనం 1000 రూపాయలు సమర్పించుకొని మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్ చూసుకున్నట్లయితే మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. కొద్దిగా ముందుకెళ్లిన తర్వాత మన పార్టీ అయిన వచ్చేసి ఇలా టోల్ గేట్ దగ్గర అయితే సైడ్ పెట్టుకోమన్నారు. ఇంకా వాళ్ళు అయితే వస్తారు, మనల్ని అయితే అన్లోడింగ్ పాయింట్ కి అయితే తీసుకెళ్తారు. ఇంకా ఇక్కడే టిఫిన్ అయితే చేసేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఒక 2 అవర్స్ అయితే డీప్ స్లీప్ అయితే వేసాను. ఇంకా అన్లోడింగ్ పాయింట్ కి అయితే చేరుకున్నాము గానీ ఇంకా మనకు పాయింట్ అయితే ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. ఇంకా అక్కడే పెట్టుకుని మధ్యాహ్నం వరకు అయితే నిద్రపోయాను. ఇంకా వాళ్ళైతే ఇంకా రాలేదు మనకు అన్లోడింగ్ చేయడానికి. లోడ్ ఏమో అర్జెంట్ అని పిలుచుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయి అని అంటారు. ఇంకా వాళ్ళకైతే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాను. ఇంకా త్వరగా వస్తున్నాం, ఒక 10 మినిట్స్ అయితే అన్నారు. ఎట్టకేళ్లకు మధ్యాహ్నం 1 గంటకు అయితే వాళ్ళైతే వచ్చారు. ఇంకా పాయింట్లు అయితే బండి పెట్టేసి మొత్తం పట్ట అయితే మొత్తం అయితే ఇప్పేశాను. ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ లో ప్లాట్లలో ఇటువంటి రాళ్ళు అయితే ఉంటాయి, చూసుకొని జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా గానీ టైర్లు అయితే పగిలిపోతాయి. టైర్లు పగిలినాయంటే ఇంకా మనకే రాస్తారు. అందుకోసమని రివర్స్ చేసేటప్పుడు ఇటువంటి మలుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అంటే ఒక 5-10 నిమిషాలు చూసుకుంటే మనకైతే ఏం కాదు గానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అన్లోడింగ్ పాయింట్లలో రివర్స్ చేసేటప్పుడు గోడలు ఇటువంటి రాళ్ళు ఉన్నప్పుడు. అన్లోడ్ అయిన వెంటనే అక్కడ ఏం లోడ్ లేదు, ఎంటీ అయితే వచ్చేయమన్నారు. ఇంకా 350 కిలోమీటర్లు ఊపుకుంటూ లేపుకుంటూ ఎంటీ అయితే వెళ్ళాను. ఇంకా ఎంటీ రమ్మన్నారు కదా అనేసి జాయిగా వెళ్తున్నాను. ఫాస్ట్ గా ఎంటీ వెళ్ళిపోతే మళ్ళీ మనకు లోడ్ అయితే సెట్ అయింది. ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయి మళ్ళీ లోడ్ చేపించుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను. టాటా బాయ్.